ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి మరోసారి పంజా విసిరింది. యువతిపై దాడి ఘటన మరవక ముందే రైతుపై దాడి చేయడం జిల్లా ప్రజలకు దడ పుట్టించింది. సిర్పూర్ టౌన్ దుబ్బగూడ గ్రామ శివారులో పత్తి చేనులో హార్వెస్ట్ చేస్తుండగా రైతు సురేష్ పై టైగర్ దాడి చేసింది. ఈ ఘటనలో సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పులి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న టెన్షన్ లో రైతులు కూలీలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. వన్యమృగాల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ అధికారులను వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా మంచిర్యాల జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, పెద్ద పులి మరోసారి పంజా విసిరింది. గాయపడ్డ రైతు హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? కొమరంభీం జిల్లాలో మరోసారి పెద్ద పులి పంజా విసిరింది. సిర్పూర్ కు చెందినటువంటి రైతు సురేష్ అనే అటువంటి రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సురేష్ ఏదైతే వ్యవసాయ పనులు పత్తి ఏరుతున్న క్రమంలో సురేష్ అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అక్కడ ఉన్నటువంటి తోటి కూలీలు స్థానికులు అందరూ కూడా సిర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలో ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పులి మళ్ళీ పంజా విసిరడంతో నిన్ననే పులి దాడిలో లక్ష్మి అనే మహిళ మృతి చెందగా ఇవాళ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. సిర్పూర్ మండలం దుబ్బగూడ శివార్లో ఇవాళ ఉదయం సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది. దీంతో అతడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి వరుస పులుల దాడులతో ఘటనలతో పరిసర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీ కోసం అడవి ప్రాంతాల్లో జరుపుతున్నారు. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. భవాని, ఈ దాడి తర్వాత ఫారెస్ట్ అధికారులు ఏమైనా వచ్చి పరిశీలించడం జరిగిందా? మొత్తం మీద కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మన ప్రస్తుతం అడవి ప్రాంతంలో పూర్తిగా జల్లెడపడుతున్నట్టు తెలుస్తుంది. డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు మాత్రం ఇటు ప్రజలకు మాత్రం పులుల సంచారంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తూ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా సిర్పూర్ సంబంధించిన కాగజ్నగర్ సంబంధించిన చుట్టుపక్కల మండలాలు కావచ్చు, పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. భవాని, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం